హలో హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఒక చిన్న అప్డేట్. పీజీ సంబంధించి మొన్న గతంలో రిజల్ట్ రావడం జరిగింది 20 డేస్ బ్యాక్. అయితే ఇప్పుడు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంతవరకు ఎగ్జామ్ రాయకుండా ఉన్న వాళ్ళ కోసం స్పెల్ 2 అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుందని యూనివర్సిటీ తెలియజేస్తుంది. ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ చూడండి. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ అండ్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ 2016 వరకు ఉన్న ఓల్డ్ బ్యాచెస్, ఎంఎల్ఐఎస్ వాళ్ళు అందరికీ సప్లిమెంటరీ స్పెల్ 2 ఎగ్జామ్స్ అనేది జరిగింది. ఇవన్నీ పీజీకి సంబంధించినవి. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 22. దీన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. చూడండి, పీజీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆల్రెడీ ఇంతకుముందు అందరికీ ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ పీజీకి సంబంధించి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వరకు మాత్రమే ఉంటుంది. మొన్న సెప్టెంబర్లో ట్యూషన్ ఫీజు కట్టమని ఛాన్స్ ఇచ్చారు. అంటే ప్రజెంట్ అంటే సప్లిమెంటరీ వాళ్ళు కాకుండా కొంతమంది అడ్మిషన్ ఫీజు అనేది కట్టకుండా, ట్యూషన్ ఫీజు కట్టకుండా చాలామంది తెలియక లేకపోతే ఎన్నెన్నో కారణాల వల్ల వాళ్ళు ట్యూషన్ ఫీజు అనేది కట్టలేదు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే మన సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ట్యూషన్ ఫీజు చెల్లించడం జరిగింది. వారు ఈ స్పెల్ 2 ఎగ్జామ్స్ రాయడానికి నాట్ ఎలిజిబుల్. వాళ్ళు ఎప్పుడు రాస్తారని అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం గతంలో అంటే మొన్న రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ సంబంధించినటువంటి ఇయర్ బ్యాచ్ వారు రాసుకోవడానికే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి అలాగా చూద్దాం. చూడండి, చెక్ బాక్స్ ఫిల్ చేయండి. ఇక్కడ మీరు మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంబీఏ వాళ్ళైనా, ఎంఐఎల్ఎస్ వాళ్ళైనా, పీజీ వాళ్ళైనా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇయర్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏమైనటువంటి పెండింగ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి చేయాల్సి వస్తుంది సపరేట్గా. రెండు ఒకేసారి క్లిక్ బాక్స్ చేయడానికి అవకాశం లేదు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఇలా రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎంఏ హిస్టరీ సంబంధించి ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్ అసలు ఏ ఎగ్జామ్ రాయలేదు ఇంతవరకు. అలాంటి వారికి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గానే అప్లై అని చూపిస్తుంది. దాన్ని మనం సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ని ఫీజు పేమెంట్ ఉంది కదా, దాంట్లో కనుక మనం చెల్లించినట్లయితే మన ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ అవుతుంది. క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి 200 రూపాయలు. అలా మీ ఎన్ని పేపర్లు 10 పేపర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సప్లీ ఉన్నట్లయితే ఆల్రెడీ పాస్ అయిన వాటికి పాస్డ్ అని వస్తుంది. మీరు ఫెయిల్ అయినవో లేకపోతే ఇంతవరకు ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా ఉన్న వాటిని ఏం చేస్తారంటే ఇలా చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని చూసి మీరే కంగారు పడద్దు. పాస్డ్ అని ఉంటే ఆల్రెడీ పాస్డ్ అని వచ్చేసింది. మీరు రాయాల్సిన ఎగ్జామ్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించి మాత్రమే ఫీజు అమౌంట్ అనేది అవుతుంది. ఇది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవాళ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. జనవరి 30 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి జనవరి 20 నుంచి ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. ఇక్కడ చూడండి, ఫీజు పేమెంట్ కూడా మనకు చూపిస్తుంది ఎంత కట్టాలనేది. ఇలా ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ అప్లికేషన్ నెంబర్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఆ అప్లికేషన్ నెంబర్ తోటి మనం ఫీజు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫీజు పేమెంట్ చేస్తే ఆ ఫస్ట్ ఇయర్ సంబంధించి. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే ఏ విధంగా చేయాలి? సెకండ్ ఇయర్ క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఏమి ఇచ్చారో చూడండి. చెప్పాను కదా గతంలో మీకు, ఇంతకుముందు మీరు రీసెంట్గా సెప్టెంబర్లో కనుక మీరు ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయనట్లయితే, ట్యూషన్ ఫీజు కట్టలేదు కదా, వాళ్ళు కట్టినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్ జూన్ జూలై రాసుకోవడానికి మాత్రమే లేదా ఆగస్టులో రాసుకోవడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. చూడండి, యూ హ్యావ్ పెయిడ్ సెకండ్ ట్యూషన్ ఫీ ఇన్ దిస్ కరెంట్ ఇయర్. ఈ కరెంట్ ఇయర్లో రాసినప్పుడు మరి కరెంట్ ఇయర్లో సప్లిమెంటరీ ఉండదు కదా. నెక్స్ట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే జూలై ఆగస్ట్ ఆ టైంలో జరుగుతాయి. ఆ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత ఫెయిల్ అయినట్లయితే మీరు స్పెల్ 2 రాసుకోవడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ స్పెల్ 2 ఓన్లీ సప్లిమెంటరీ అండ్ నాట్ అటెంప్టెడ్, అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ నాట్ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. ఈ విధంగా మీరు కంగారు పడకుండా, మీరు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసుకునే విధానము.